సబ్స్క్రైబర్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు కూలీ సినిమా డీటెయిల్డ్ రివ్యూ ఇవ్వబోతున్నానండి. సో ఈ కూలీ సినిమా వచ్చేసి మన డిఫరెంట్ యాక్టర్స్ యాక్ట్ చేయడం జరిగిందండి. సో రజనీకాంత్ గారు, నాగార్జున గారు, తర్వాత మలయాళం యాక్టర్ వచ్చేసి సౌవన్ షాహిర్ గారు, తర్వాత శృతి హాసన్ గారు, తర్వాత మనకి ఉపేంద్ర గారు, తర్వాత అమీర్ ఖాన్ గారు యాక్ట్ చేయడం జరిగిందండి. సినిమాలో మెయిన్ లీడ్ రోల్ వచ్చేసి రజనీకాంత్ గారు చాలా అద్భుతంగా చేశారు. నాగార్జున గారు కూడా యాజ్ సైమన్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా చేశారండి. సో మనం ఎప్పుడు కూడా నాగార్జున గారి పాజిటివ్ రోల్స్ చూసి మనకి తర్వాత విలన్ క్యారెక్టర్ చూడడం కొద్దిగా వింతగా అనిపిస్తుంది. బట్ ఉన్నంత పరిధిలో నాగార్జున గారి క్యారెక్టర్ రైజ్ పరంగా ఆ లాస్ట్ క్లైమాక్స్లో హీరోతో దెబ్బలు తినే తప్పిస్తే మిగతా అంతా కూడా బాగా చేశారు. ఓకే, బికాజ్ మనము నాగార్జున గారిని ఎప్పుడు అలా చూసిండలేదు కాబట్టి మనకి కొద్దిగా వింతగా అనిపిస్తుంది. సో విలన్ క్యారెక్టర్లో నాగార్జున గారు అయితే చాలా అద్భుతంగా చేశారు. సో హీరో క్యారెక్టర్లో రజనీకాంత్ కూడా చాలా అద్భుతంగా చేశారండి. ఇంకా ఉన్నంత పరిధిలో బికాజ్ ఆ శృతి హాసన్ క్యారెక్టర్ కూడా బాగుందండి. సో తర్వాత ఉపేంద్ర గారి క్యారెక్టర్ చాలా కొద్దిసేపే ఉంటుంది. ఆయన వచ్చేసి కాళీషా అనే క్యారెక్టర్ ప్లే చేశారండి. సో ఉన్నంత పరంగా ఆయన క్యారెక్టర్ బాగానే ఉంది. తర్వాత అమీర్ ఖాన్ క్యారెక్టర్ లాస్ట్లో దాహా అనే క్యారెక్టర్ ప్లే చేశారు. సో వీళ్ళు మిగతా వాళ్ళు వచ్చేసి మెయిన్ చెప్పుకోవాల్సింది మనం మలయాళం యాక్టర్ వచ్చేసి సౌబన్ షాహిర్, ఆయన వచ్చేసి దయాల్ క్యారెక్టర్ ప్లే చేశారండి. ఆయన క్యారెక్టర్ వచ్చేసి బాగా చేశారు. ఆయన కూడా వన్ ఆఫ్ ద విలన్ క్యారెక్టర్ చేశారు, బాగుంది, ఆయన కూడా బాగా చేశారు. సో ఇవి మెయిన్ క్యారెక్టర్స్ అండి. సినిమా స్టోరీ లైన్ చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి మన నాగార్జున గారు వచ్చేసి ఈ సినిమాలో సైమన్ క్యారెక్టర్ ప్లే చేశారండి. సైమన్ వచ్చేసి ఒక మనకి స్మగ్లింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అయింటాడనమాట. ఒక వైజాగ్లో షిప్ యార్డ్లో మనకి ఒక 99 yearsకి ఆయన లీడ్ తీసుకుపోయింటాడు అనమాట ఒక ఏరియాని. సో ఆ ఏరియాలో ఆయన ఏం చేస్తాడంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఇట్లా గోల్డ్ అండ్ కాస్ట్లీ వాచెస్ మనకి స్మగుల్ చేయడానికి వాడుతూ ఉంటాడు అనమాట. యాక్చువల్గా పోలీసులకు వచ్చేసి మనకి డౌట్ ఉంటుంది అనమాట, ఈయన ఈ బంగారము తర్వాత ఈ వాచెస్ ఓకే స్మగుల్డ్ గూడ్స్తో కాకోకుండా ఇతను వేరేదేదో చేసి డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు అనే డౌట్స్ ఒక ఇన్ఫార్మర్స్ పెడతారనమాట. సో ఆ ఇన్ఫార్మర్ వచ్చేసి వాళ్ళు పెట్టిన తర్వాత ఒక 8 yearsగా ఒక ఇన్ఫార్మర్ అనేది వీళ్ళ యొక్క నాగార్జున మన సైమన్ ఆ వైజాగ్ మనకి షిప్ యార్డ్లో వాళ్ళతో ఇన్వాల్వ్ అయింటాడనమాట. సో ఆ ఇన్వాల్వ్ అయిన మన ఎవరైతే ఇన్ఫార్మర్ ఉంటాడో ఆ ఇన్ఫార్మర్ పాజిటివ్గా వర్క్ చేసి వెదర్ మన సైమన్ పట్టించాడా లేదా ఓకే అనేది ఒక పాయింట్, స్టోరీలో పాయింట్. దాంతోపాటు మనకి మెయిన్ వచ్చేసి హీరో క్యారెక్టర్ వచ్చేసి ఆయన క్యారెక్టర్ పేరు దేవా అంటే రజనీకాంత్ క్యారెక్టర్ పేరు దేవా అనమాట. బికాజ్ భాషా సినిమాలో కూడా మన క్యారెక్టర్ పేరు దేవానే. సో దీంట్లో కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ దేవా గారిది, మన రజనీకాంత్ గారిది దేవా క్యారెక్టర్ కూడా పవర్ఫుల్గా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి దేవాకి ఫ్రెండ్గా మనకి వచ్చేసి సత్యరాజ్ క్యారెక్టర్ ఉంటుందండి. అది వచ్చేసి ఆ క్యారెక్టర్ పేరు రాజశేఖర్ అనమాట. సో ఈ రాజశేఖర్ క్యారెక్టర్ వచ్చేసి మన సైమన్తో పాటు అతను కూడా ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కొద్దిగా యాక్టివిటీస్లో భాగస్వామిగా ఉంటాడనమాట. అతను చనిపోతాడు అనమాట, రాజశేఖర్ క్యారెక్టర్ అనమాట. సత్యరాజ్ గారు ప్లే చేసిన రాజశేఖర్ క్యారెక్టర్ అతను చనిపోతే అతను వచ్చేసి రజనీకాంత్ ఫ్రెండ్గా ఉంటాడు అనమాట. ఫ్రెండ్గా ఉంటే సో అప్పుడు రజనీకాంత్ గారు వచ్చేసి మనకి వాళ్ళ ఫ్రెండ్ను ఎవరు చంపారు, అది మీద ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అనేది మనకి ఇది స్టోరీ పాయింట్గా ఉంటుంది, ప్లాట్ లైన్. సో ఇది మనకి మెయిన్ పాయింట్ అనమాట. సో ఈ విధంగా మనకి దేవా క్యారెక్టర్ అనేది తర్వాత మనకి ఈ వైజాగ్ షిప్ యార్డ్లో అతను ఈ సైమన్తో పాటు ఇన్వాల్వ్ అయిన మిగతా విలన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్రెండ్ను ఎవరు చంపారు అనే తర్వాత అతను మన దేవా క్యారెక్టర్ విలన్స్ని ఎవరైతే చంపారో వాళ్ళని ఐడెంటిఫై చేసి చంపాడా లేదా అనేది సినిమా స్టోరీ అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది స్టోరీ అయితే.
బట్ మనకి ఫస్ట్ హాఫ్ పరంగా అయితే మనకి ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు. తర్వాత చాలా ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే నడిపించాడు అనమాట. కొద్దిగా ఎక్కడైతే మనకి స్టోరీ డ్రాప్ అవుతూ ఉంటుంది అనుకునే టైంకి కొద్దిగా ఏదో ఒక ట్విస్ట్ వస్తుంది అనమాట. సో దాంతో మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు. స్క్రీన్ ప్లే బాగుంది. ఎక్కడ కూడా మనకి డిఫరెంట్ ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్స్ కూడా మన ఫస్ట్ హాఫ్లో ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా చేశారనమాట. తర్వాత మనకి తర్వాత వచ్చేసి సెకండ్ హాఫ్లో మనకి తర్వాత ఈ విలన్స్ని ఎలా మనకి సత్యరాజ్ క్యారెక్టర్ ఉంది కదా, రాజశేఖర్ క్యారెక్టర్ చంపిన విలన్స్ని ఎలా మనకి హీరో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎలా చంపాడు అనేది సెకండ్ హాఫ్లో చూపిస్తారనమాట. సో ఆ చూపించేటప్పుడు మనకి లైక్ డిఫరెంట్ ఫైట్ సీన్స్ అవన్నీ వస్తాయి. అక్కడ కూడా బాగానే చేశారనమాట. మెయిన్ మనకి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఎంగేజింగ్గా సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే అంత ఎంగేజింగ్గా కనపడదు. బట్ బోర్ అయితే కొట్టదు. ఓకే, బోర్ అయితే కొట్టదండి. సినిమానే పోతూ ఉంటుంది. తర్వాత మనకి సెకండ్ హాఫ్లో నాగార్జున గారు చనిపోయిన తర్వాత మీన్స్ ఆ విలన్ చంపేసిన తర్వాత అప్పుడు విలన్ యాక్ట్ చేసి నాగార్జున గారు ఏం చెప్తారంటే నా మీద చంపావు కదా, నెక్స్ట్ నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇంకోడు వస్తాడని చెప్తాడనమాట. సో ఆ పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ సీన్లో అమీర్ ఖాన్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో యాక్చువల్గా చాలా అసలుకి యాక్చువల్ నాగార్జున చనిపోయిన తర్వాత సినిమా అంతర్తి ఎండ్ చేసింటే సినిమా బాగుండేది అనిపించింది నాకైతే, నా ఒపీనియన్. అక్కడ అమీర్ ఖాన్ని అంత పెట్టాల్సిన సీన్ అయితే ఏం లేదనమాట. యాక్చువల్గా ఆడ అమీర్ ఖాన్ని ఒక కమెడియన్ లాగా చూపించారు, కానీ ఎక్కడ కూడా ఒక సీరియస్ విలన్గా కానీ వచ్చిన తర్వాత అంత సీరియస్నెస్ కూడా ఎక్కడ కనబడదు అనమాట. సో అది మనకి చాలా నెగిటివ్ థింగ్. సో ఆ క్లైమాక్స్లో నాగార్జున గారిని చంపిన తర్వాత అక్కడితో సినిమా ఆపేసింటే సినిమా చాలా బాగుండేది. ఓకే, తర్వాత మళ్ళీ ఒక 10-15 మినిట్స్ ఏదో అమీర్ ఖాన్ గారి కోసం ఒక సీన్ పెట్టేసి తర్వాత ఆ డైరెక్టర్ ఎందుకు అలా చేశాడు నాకు అది ఎందుకు అలా చేశాడు అనేది అర్థం కావట్లేదండి. సో దట్ ఈజ్ నెగిటివ్ థింగ్ సినిమాలో. సో మెయిన్ అని అలా చెప్పినట్టు లైక్ సెకండ్ హాఫ్లో వచ్చేసి యాక్చువల్గా మనకి కూలీ సినిమాలో ఆ రజనీకాంత్ గారి కూలీ ఫ్లాష్ బ్యాక్ అనేది మనకి ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా చూపించలేదు అన్నమాట సెకండ్ హాఫ్లో. దట్ ఈజ్ నెగిటివ్ పాయింట్ సినిమాకి. నేను ఫస్ట్ హాఫ్ చెప్పినట్టు ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టి చాలా ఎంగేజింగ్గా తీసుకుపోయాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్లో మనకి లైక్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అనేవి చాలా మనకి నార్మల్గా చూపించాడు. అంత పవర్ఫుల్గా కానీ ఎఫెక్టివ్ కానీ ఎక్కడ చూపించలేదు అన్నమాట డైరెక్ట్. దట్ ఈస్ ద నెగిటివ్ పాయింట్ మెయిన్ సినిమాకి. సో అక్కడ ఒక లైక్ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఆ కూలీ మనకి ఎందుకు ఆ కూలీగా ఉండే రజనీకాంత్ గారు మళ్ళీ లైక్ ఒక అజ్ఞాతవాసంలోకి పోయేసి ఒక మ్యాన్షన్ పెట్టుకుని అక్కడ రూమ్స్ అద్దెకిచ్చే మ్యాన్షన్ పెట్టుకుని దాంట్లో ఎందుకు ఆ క్యారెక్టర్లకు ఎందుకు పోయారనేది ఆ యొక్క పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ అనే సీను మనకి ఆ కూలీ ఫ్లాష్ బ్యాక్ చూపించలేకపోయారు డైరెక్టర్. సో అక్కడ ఆ ఫ్లాష్ బ్యాక్ని కరెక్ట్గా చూపించేసి ఆ ఎలివేషన్స్ పర్ఫెక్ట్గా పడుంటే సినిమా మస్ట్ అండ్ షుడ్గా బ్లాక్ బస్టర్ అయ్యేది. అది ఆ విధంగా మనకి ఒక నెగిటివ్ థింగ్ అనమాట. ఇంకోటి ఆ స్క్రీన్ ప్లే కూడా కొద్దిగా ఎంగేజింగ్గా ఉండింటే సెకండ్ హాఫ్లో బాగుండేది. దట్ ఈస్ మై ఒపీనియన్ అండి. సినిమా అయితే మనకి బాగుంది, ఓకే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ గుడ్, బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా నరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫ్లాష్ బ్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే దట్ ఈస్ నెగిటివ్ థింగ్. అండ్ అమీర్ ఖాన్ క్యారెక్టర్ అసలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఓకే, ఉపేంద్ర గారి క్యారెక్టర్ వచ్చేసి కొద్దిసేపు ఉంటుంది మనకి. ఉపేంద్ర గారు వచ్చేసి కాళీషా క్యారెక్టర్ ప్లే చేశారు. ఒక ఫైట్ ఉంటుంది అనమాట లాస్ట్లో. ఉపేంద్ర గారు ఆయన ఉన్నంత పరిధిలో చాలా అద్భుతంగా చేశారు ఆయన క్యారెక్టరైజేషన్. తర్వాత మీద చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ వచ్చేసి శృతి హాసన్ గారండి. శృతి హాసన్ క్యారెక్టర్ కూడా మనకి ఆమె కూడా బాగానే చేశారు. ఇది నాకు ఒపీనియన్ అండి అబౌట్ దిస్ పర్టికులర్ మూవీ. సో రిగార్డింగ్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం వచ్చేసి అద్భుతంగా ఇచ్చారు. సో ఆ పరంగా అయితే బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ పరంగా కూడా మనకి గిరీష్ గంగాధర్ గారు వారు కూడా చాలా అద్భుతంగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బికాస్ సన్ మూవీస్ వాళ్ళ మూవీ కాబట్టి
వాళ్ళ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ ఎప్పుడు బాగుంటాయి. సినిమాని బాగా రిచ్గా తీశారు, దట్ ఈజ్ ఓకే అండి. యాక్చువల్గా అయితే నేను ఈ రివ్యూ వచ్చేసి థర్డ్ డే ఇస్తున్నాను అనమాట. సో దట్ ఈజ్ 16th August 2025 ఇస్తున్నాను. యాక్చువల్గా నేను 2 days బ్యాక్ ఈ డిఫరెంట్ మూవీ ఛానల్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో రివ్యూవర్స్ చూస్తే సినిమాకి చాలా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారనమాట. మరీ సినిమా అంత వర్స్ట్గా తీసేసే విధంగా అయితే ఏం లేదు. సినిమా బాగుంది. మనకి కొన్ని సీన్స్లో ఫ్యాన్స్ కొంచెం విజిల్స్ పడే సీన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఆ పరంగా చూసుకుంటే మనకి సినిమా అయితే ఓకే. మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఎంగేజింగ్గా సెకండ్ హాఫ్లో మనకి అంత ఎంగేజింగ్గా లేదు మూవీ. తర్వాత ఫ్లాష్ బ్యాక్ అనేది కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి డైరెక్టర్ కొంచెం బాగా అద్భుతంగా చేసింటే మనకి బికాజ్ ఆ భాషా లెవెల్ మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లాగా ఊహిస్తారు జనాలు ఎవరైనా కూడా. బట్ ఆ యొక్క కూలీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది మనకి సినిమాలో కనబడలేదు. అది ఒక నెగిటివ్ పాయింట్ తప్పిస్తే మిగతా పరంగా అంతా కూడా సినిమా బాగుందండి. సో నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5 అండి. నేను ఆల్రెడీ షార్ట్ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. ప్లీజ్ గో త్రూ దట్ వీడియో ఆల్సో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.